ఈ వీడియోలో కొంతమంది విచిత్రమైనటువంటి హెయిర్ స్టైల్ చేసుకొని ప్రజల్ని నవ్వించడానికి ఏమో తెలియదు, వాళ్ళు వైరల్ అవ్వడానికి కూడా కావచ్చేమో, కానీ ప్రజలకి మాత్రం బోలెడంత కామెడీ తెచ్చిపెట్టాయి ఈ హెయిర్ స్టైల్స్. ఈ హెయిర్ స్టైల్స్ చూసి బాగా నవ్వుకోండి, సరదాగా నవ్వుకోండి. ముందుగా ఈ వ్యక్తిని చూడండి. ఈ వ్యక్తి పైన ఏదో తొండ కూర్చుంది కదా, కాదు కాదు, అది తొండ కాదు, తొండ లాంటి హెయిర్ స్టైల్ అన్నమాట, కటింగ్. ఇతనికి తొండలంటే ఇష్టమేమో, మరీ ఇంత ఇష్టమని ఇప్పుడే తెలిసిందిలే. ఈ అక్కని చూడండి. అబ్బో అక్క, నీకు హెలికాప్టర్ అంటే ఇష్టం అక్క? అందుకే ఇలా చేసుకున్నావా అక్క నువ్వు? ఆ ముక్క పైన ఏంటక్క? ఓహో, నీ టోటల్ మొత్తం హెడ్ మొత్తం కూడా ఒక హెలికాప్టర్ కదా, నాకు ఇప్పుడు అర్థమైంది అక్క. సూపర్ అక్క, చాలా బాగుంది, నిజంగా బాగుంది అక్క, చాలా చాలా బాగుంది. ఆడియన్స్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అక్క గురించి. మరి ఈ సిస్టర్ని చూడండి. ఈ సిస్టర్కి టమాటా పండ్లు అంటే చాలా ఇష్టం, అందుకే నెత్తిపైన ఒక టమాటా పండు లాంటి హెయిర్ స్టైల్ చేసుకుందనమాట. ఇదైతే చాలా 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 బాగుందబ్బా, చాలా బాగుంది అసలు. టమోటా కలరు, అదేవిధంగా అది పైన దాని యొక్క అది ఏమంటారు దాన్ని, జుట్టు అంటారు, జుట్టు కాదు అది ఏదో అంటారు దాన్ని, ఏదో అంటే శాస్త్రీయ పరంగా సైన్స్ పరంగా దాని రక్షక పత్రాలు అని అంటారు. చూడండి, ఆ అందమైన రక్షక పత్రాలు, అందమైన ఫలాన్ని ఏ విధంగా ఆమె రూపకల్పన చేసుకున్నదో చూడండి, చాలా అద్భుతం అబ్బా, చాలా సూపర్ అక్క, నువ్వు బాగుంది, నిజంగా బాగుంది అక్క. ఇదేంద్ర ఇదే, ఏవో దయ్యపు చేతుల్లో నీ తలను అట్లా పట్టుకొని వెనక నుంచి లాగుతున్నట్లు ఏర్పాటు చేసుకున్నావు అక్క నువ్వు జుట్టుతో. ఓ అమ్మో, పిల్లల దగ్గర పోతే ఎట్లా అక్క నువ్వు? పిల్లల దగ్గర ఒకవేళ నువ్వు పిల్లల దగ్గర పోయినట్లయితే పిల్లలు భయపడి చేస్తారు కదా అక్క. చాలా బాగుంది అక్క, బాగుండేకేం బాగుంది, కానీ పిల్లలు భయపడతారేమో అని నా అభిప్రాయం, అంతే. ఈ వ్యక్తినా నువ్వు మహిళవా? అసలు అర్థం కావడం లేదు. సరే, ఏదేమైనప్పటికీ నువ్వు ఒక మనిషి కాబట్టి, ఈ మనిషికి గుర్రం అంటే చాలా ఇష్టం అనుకుంటా. నువ్వు గుర్రం పైన వేసుకున్నావు కాబట్టి ఒక వ్యక్తిగానే భావిస్తాను. ఈ వ్యక్తి చూడండి, గుర్రంతో ఎంత మంచిగా ఏర్పాటు చేసుకున్నాడు జుట్టుతో. వావ్, చాలా 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 గ్రేట్. ఆ జుట్టు కలర్ కూడా సూపర్గా ఉంది అసలు. ఆ గుర్రం చూడండి, ఎవరైనా కానీ అతన్ని చూస్తే చాలా చాలా ఆశ్చర్యపోతారు. ఆకర్షణీయంగా ఉందన్న, నీ జుట్టు చాలా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆ గుర్రం కూడా చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నీ అంత హెయిర్స్ ఉంటే నేను కూడా తప్పకుండా అలా చేసుకునేవాడిని. వదిలే, నేను అసలే పల్లెటూరులో ఉంటాను, ఇక అందరూ నన్ను ఇంకా చెప్పలేను. అయ్యో, ఈ వ్యక్తి తలపైకి ఒక ఎలుక ఎక్కుతుంది. కాదు కాదు రయ్యో, అది ఆ ఎలుక ఎక్కడం కాదు, జుట్టుతోనే ఎలుక చేసుకున్నాడు. ఓయమ్మో, ఈ వ్యక్తికి ఎలుకలంటే ఇష్టమా? మన ఇంటికి మాత్రం నువ్వు అస్సలు రావద్దన్నావు, ఎందుకంటే మా ఇంట్లో అప్పుడప్పుడు ఒక పిల్లి వస్తూ ఉంటుంది. మరి ఆ పిల్లి దాన్ని నిజమైన ఎలుక అనుకుంటే ఇంకా అంతే సంగతి, గీకి గీకి పాటిస్తుంది నెత్తి మొత్తం కూడా. రావద్దన్నావు, బాగుందిలే, బాగుంది కానీ మా ఇంటికి రావద్దు. ఈ వ్యక్తి నెత్తి పైన అయితే ఒక సాలెడు పురుగు ఎక్కింది. సాలెడు పురుగు కాదు కదా అది కూడా జుట్టే. జుట్టుతో సాలెడు పురుగు చేసుకున్నాడు. ఆ సాలెడు పురుగు యొక్క నివాసం కూడా ఏర్పరచుకున్నాడు. ఏందన్నా, బాగుందన్నా, చాలా బాగుంది. కానీ నువ్వు బయట తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు కాకులు ఇంకా ఏవైనా పెద్ద పెద్ద పక్షులు అవి చూస్తే ఎట్లన్నా, అది నిజమైన సాలెడు పురుగు, ఏదో ఒక పురుగు కూర్చుందని నీ నెత్తి మొత్తం గీకే అవకాశం ఉంటుంది కదా. ఏమోలే, మీ పట్టణం కదా మీది, మీ పట్టణాల్లో అంతగా కాకులు అవి తిరగవులే అనుకుంటాను. ఏదేమైనప్పటికీ పల్లెటూరులో అట్లా వచ్చి తిరగద్దన్నావు. ఈ అన్న టిక్టాక్లో ఫేమస్ అవడానికి ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకున్నాడు. ఆ పక్క ఈ పక్క జుట్టు, మధ్యలో గట్టు. అట్లా అడవుల్లో తిరగద్దన్నా, జంతువులు భయపడతాయి నిన్ను చూసి. ఇంట్లో వెళ్ళు. ఒక్కొక్కరికి ఒక పిచ్చి. ఈ అక్కకి మాత్రం పంది పిచ్చి. అక్క, ఎంత రంగా పందుల్ని ఇష్టపడుతున్నావు అక్క నువ్వు. నెత్తి పైన నీ జుట్టుతో ఒక పంది చేసుకున్నావు అక్క, చాలా చాలా గ్రేట్. చూడ్డానికి చాలా స్మార్ట్గా, చాలా అందంగా ఉన్నావు. అంత బాగానే ఉంది. అయితే ఇలా చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క నువ్వు?
చిన్నపిల్లల్ని భయపెడదాం అనుకుంటున్నావా? లేకుంటే సమాజంలో విచిత్రంగా కనిపిద్దాం అనుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటక్క? చెప్పక్క. ఈ వ్యక్తికి క్రిస్మస్ పండుగ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ వ్యక్తి తన నెత్తి పైన ఒక క్రిస్మస్ ట్రీని అయితే ఈ విధంగా చేసుకున్నాడు. గిఫ్ట్లు కూడా అతికించాడు. చూడండి మీరే. ఎంత అద్భుతంగా నువ్వు తయారు చేసుకున్నావన్నా. చాలా 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 గ్రేట్ అన్న నువ్వు. నీలాగా ఇంతవరకు ఎవరు కూడా ఇలా చేసుకొని ఉండరు. చాలా గ్రేట్. నీకు క్రిస్మస్ పండగ అంటే చాలా ఇష్టం అనుకుంటాను కదా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా అని పాట పాడుతున్నావు కదా నన్ను ఇలా వేసుకొని. పాడుకో. ఆహా, ఈ పైనాపిల్ ఎంత తాజాగా ఉంది. అబ్బా, ఇది పైనాపిల్ కాదు అయ్యో, ఈ నెత్తిది. అవునవును, తలనే ఇలా పైనాపిల్ చేసేసినాడు. పైనాపిల్ అంటే ఇష్టం కదన్నా నీకు. పైనాపిల్ ఇష్టమైతే పైనాపిల్ని కోసుకుని తినాలి కానీ నెత్తినే ఒక పైనాపిల్ చేసుకుని తిరిగితే ఎట్లా నువ్వు? Anyhow, your head is looking like pineapple. If you like that, keep it up. We can't tell you anything. నువ్వు కూడా పైనాపిలా? ఉన్నిలే, అవే మాటలు నీకు కూడా వర్తిస్తాయి. keep it up. ఈ వ్యక్తి ముందర నుంచి బాగానే కనిపిస్తాడు. ఒక్కసారి వెనక నుంచి చూడండి. షాక్ అయ్యవా? అది న్యూ స్టైల్. మరి ఇలా చేసుకుని నేను తిరిగితే అందరు నాది చూసి ఇన్స్పైర్ అయి నా స్టైల్ అందరూ కొడతారని ఇతని ఉద్దేశం. నేను చాలా పేద వ్యక్తి. నేను హెల్మెట్ని కొనలేను. కానీ నా దగ్గర ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఆలోచన ఉంది. అదేంటంటే నా జుట్టుతోనే నేను ఒక హెల్మెట్గా తయారు చేసుకుంటాను. అప్పుడు నాకేమీ కాదు. ఎక్కడి నుంచి పడ్డానా తల పగిలిపోదు. వీడియో మీకు సరదాగా అనిపిస్తుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళ హెయిర్ స్టైల్ చూడండి. అబ్బబ్బబ్బబ్బ, అరగుండు. అబ్బో, ఇది చూడండి, మధ్యలో మాత్రమే. అందరూ నా హెయిర్ స్టైల్ చూసి ఆశ్చర్యపడాలి, నన్ను చూసి భయపడిపోవాలి, అందరూ నా వైపే చూడాలి అని అంటాడు ఈ వ్యక్తి. అందుకే ఇలాంటి హెయిర్ స్టైల్ చేసి పంపించారు. చూడండి ఎలాంటి ఫోజ్ కొడుతున్నారు. మరి ఆ చూపు చూడండి. అబ్బబ్బబ్బబ్బ, నాలాంటి హెయిర్ స్టైల్ ఎవరికన్నా ఉందా అని ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్తో తెలియపరుస్తున్నాడు. అబ్బా, బాగుందిలే అన్న, ఏవో రకంగా ఉంది. ఇక ఈ వ్యక్తులైతే తలలకు చిత్రాలు చిత్రీకరించుకొని ఒక సిగరెట్ కూడా అతికించుకున్నారు. ఎంత గొప్ప ఆలోచన మీది అసలు. ఈ వ్యక్తికి ఫుట్బాల్ పిచ్చి. చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ బాగా ఆడి తలనే ఒక ఫుట్బాల్ చేసుకున్నాడు. చూడండి, ఒకవేళ నువ్వు ఎక్కడన్నా కూర్చున్నప్పుడు అది నిజంగా ఫుట్బాలే అనుకొని వాళ్ళు ఒకవేళ అది నిజమైన ఫుట్బాల్ అనుకుంటే నీ తల సంగతి ఏంటి? నేనైతే అట్లా అనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.